నేను నా బడి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో, దానిలో భాగంగా సాధారణ జ్ఞాన పరీక్ష అంటే స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో, దీనిలో ఈ స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ సాధారణ జ్ఞాన పరీక్షకి సంబంధించి సిలబస్ అంటే ఈ పాఠ్య ప్రణాళికలు అనేటువంటిది ఏవైతే ఉంటాయో వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అంటే సైన్స్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది ఒకసారి చూడండి. సో, మనకి ఈ సాధారణ జ్ఞాన పరీక్షలో చూసినట్లయితే భౌతిక శాస్త్రం నుంచి సుమారు 12 ప్రశ్నలు అనేటువంటిది ఇస్తారు. రసాయన శాస్త్రం నుంచి 11 ప్రశ్నలు అనేటువంటిది ఇస్తారు. జీవశాస్త్రం నుంచి తీసుకున్నట్లయితే 12 ప్రశ్నలు అనేటువంటిది ఇస్తారు సుమారుగా. అంటే ఈ 3 సబ్జెక్టుల నుంచి నీకు ఎన్ని మార్క్స్ అనేటువంటిది వస్తున్నాయి? 35 మార్కులు అనేటువంటిది వస్తున్నాయి. సుమారుగా 35 మార్కులు అనేటువంటిది వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ 35 మార్కులు రావటానికి ఎలాంటి పాఠ్యాంశాలని మనం చదువుకోవాలి? వాటిలో ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలు ఏంటి? ముఖ్యంగా ఇక్కడ మనం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే సైన్స్‌కి సంబంధించిన సిలబస్‌ని మాత్రమే ఈ వీడియో ద్వారా మీకు పొందుపరచడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు. 7వ తరగతి. 7వ తరగతిలో తెలంగాణ గాని ఆంధ్రాలో 7వ తరగతి సిలబస్ ఓకే. ముఖ్యంగా భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం ఏవైతే ఉంటాయో ఆ మూడిటికి సంబంధించి చూడండి. ఈ పాఠ్యాంశం పేరొచ్చి ఆహారంలోని అంశాలు, ఆమ్లాలు, క్షారాలు, పట్టు ఉన్ని, చలనం కాలం, ఉష్ణోగ్రత మాపనం, వాతావరణం శీతోష్ణ స్థితి, విద్యుత్ ప్రవాహం మరియు వాటి ఫలితాలు, గాలి పవనాలు, తుఫాను, కాంతి పరావర్తనం, మొక్కలలో పోషణ, జీవులలో శ్వాసక్రియ, నెక్స్ట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి, విత్తనాల ప్రయాణం, నీరు ఉన్నదే కొంచెం వృధా చేయకండి, నేల మన జీవనం, అడవి మన జీవనం, మన చుట్టూ జరిగే మార్పులు. ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని మనం చదువుకోవాల్సి ఉంటుంది. అదే 8వ తరగతి భౌతిక మరియు రసాయనిక శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక ఇలా ఉంది సిలబస్ అనేది. బలం, ఘర్షణ, కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్, లోహాలు మరియు అలోహాలు, తర్వాత ధ్వని, సమతలపై కాంతి పరావర్తనం, నేలబొగ్గు మరియు పెట్రోలియం, దహనం, ఇంధనాలు మరియు మంట, ద్రవాల విద్యుత్ ప్రవాహకత, కొన్ని సహజ దృగ్విషయాలు, నక్షత్రాలు, సౌర కుటుంబం, చలన రేఖా చిత్రాలు. ఇవి భౌతిక మరియు రసాయనిక శాస్త్రానికి సంబంధించి. అంటే ఈ పథకం ద్వారా ఎవరైతే అర్హత టెస్ట్ అనేటువంటిది పరీక్ష రాయబోతున్నారో వాళ్ళు 7 మరియు 8వ తరగతికి సంబంధించినటువంటి అంశాలని చదువుకోవాలి. ఈ 8వ తరగతిలో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికలు ఇలా ఉన్నాయి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? కణం, జీవుల మౌలిక ప్రమాణం, సూక్ష్మజీవుల ప్రపంచం, భాగం 1 మరియు భాగం 2, జంతువులలో ప్రత్యుత్పత్తి, కౌమార దశ, జీవ వైవిధ్యం సంరక్షణ, వివిధ ఆవరణ వ్యవస్థలు, మొక్కల నుండి ఆహారోత్పత్తి, జంతువుల నుండి ఆహారోత్పత్తి, పీల్చలేము, తాగలేము, మనకు ఆరోగ్యం ఎందుకు కలుగుతుంది? ఇలాంటి అంశాలని మనం చూసుకోవాలి. ఓకే, వాటికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. అయితే ఇంతటి సిలబస్లో ఇంత పాఠ్యాంశాల్లో వేటి నుంచి ఎక్కువగా ప్రశ్నలు అనేటువంటిది మనకి పరీక్ష నందు ఇవ్వటం జరుగుతుంది. చూడొచ్చు అతి ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలు. ఫస్ట్ వన్ వచ్చి చూడండి, రసాయన శాస్త్రం అనేటువంటిది తీసుకున్నట్లయితే రసాయన మార్పులు, సంకేతాలు అనేటువంటివి, నెక్స్ట్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అనేటువంటి ఈ పాఠ్యాంశాల నుంచి మనకి ప్రశ్నలు అనేటువంటిది ఇస్తారు. ఇచ్చేటువంటి అంశాలు కూడా ఇక్కడ చూడొచ్చు. రసాయన మార్పు అంటే ఏంటి, భౌతిక మార్పు అంటే ఏంటి, వాటి ఉదాహరణలు, వాటి మీద మనకి ప్రశ్నలు అనేటువంటిది సంధించడం జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆమ్ల క్షార సూచికలు మరియు తటస్థీకరణం. ఓకే, వాటికి సంబంధించినటువంటి అంశాలు. లోహాలు మరియు అలోహాలు, దహనం మరియు జ్వలనం, పెట్రోలియం మరియు బొగ్గు, రసాయనిక క్రియలు. వీటిలో కూడా
ముఖ్యంగా ఇదిగోండి ఈ అంశాల మీద మనకి ప్రశ్నలు అనేటువంటిది సంధిస్తారు. లోహాల లక్షణాలు, సో మిశ్రమ లోహాలు, మండే పదార్థాలు, అగ్ని నిరోధకాలు, పెట్రోలియం శుద్ధీకర్బన సమ్మేళనాలు, రసాయన సమీకరణాల భావన, వీటి మీద ప్రశ్నలు అడగటం అనేటువంటిది జరుగుతుంది. మరి అదేవిధంగా భౌతిక శాస్త్రం అనేటువంటిది తీసుకున్నట్లయితే చలనం మరియు సమయం, సో వేడి మరియు ఉష్ణోగ్రత, కాంతి, సో 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి బలం మరియు ఒత్తిడి, ఘర్షణ, విద్యుత్, కాంతికి సంబంధించినటువంటి అంశాలు. వాటిలో కూడా ముఖ్యంగా మీరు ఇక్కడ చూడొచ్చు వేగం, దూరం, సమయానికి సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో వాటి మీద, సూత్రాల ఆధారంగా అడిగేటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో వాటి మీద అడుగుతారు. ఉష్ణమాపకం, వాహకాలు, అవాహకాలు, కాంతి పరావర్తనం, వాటికి సంబంధించినటువంటి రేఖా చిత్రాల మీద మనకి ప్రశ్నలు అనేటువంటిది సంధించడం జరుగుతున్నాయి. తర్వాత బలం మరియు ఒత్తిడి, బలంలో రకాలు, ఒత్తిడి సూత్రం, ఘర్షణ, లాభ నష్టాలు. ఓకే, నెక్స్ట్ ఈ విద్యుత్ వలయాలు, విద్యుత్ బల్బ్ పనిచేసే విధానం కానీ, కాంతి వక్రీభవనానికి సంబంధించిన, అంటే కాంతికి ఉన్నటువంటి ధర్మాల మీద, వాటి అనువర్తనాల మీద ప్రశ్నలు అనేటువంటిది సంధిస్తారు. అదే జీవశాస్త్రం అనేటువంటిది తీసుకున్నట్లయితే, సో పర్యావరణం, జీవుల మధ్య సంబంధాలు కావచ్చు. ఓకే, వాటిలో ఆహారపు గొలుసు, ఆహార జలకాలు, నెక్స్ట్ జంతువుల్లో ఆహారం, మానవ శరీర పోషణ అనేటువంటి అంశం ఏదైతే ఉంటుందో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మొక్కలలో పోషణ, మొక్కల్లో జరిగేటువంటి కిరణజన్య సంయోగ క్రియ మీద ప్రశ్నలు అనేటువంటిది అడుగుతారు. నెక్స్ట్ అడవులు, జీవ వైవిధ్య ఖజానా అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే ఈ అడవుల ప్రాముఖ్యత కానీ, లేదంటే జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అంటారు, వాటికి సంబంధించిన అంశాల మీద. 8వ తరగతికి వచ్చేసరికి పంట ఉత్పత్తి మరియు నిర్వహణ, సూక్ష్మ, ఓకే, దానిలో కూడా వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ఎరువులు, వీటి మీద ప్రశ్నలు అడుగుతారు. సూక్ష్మజీవులు, మిత్రులు మరియు శత్రువులు, అంటే సూక్ష్మజీవుల యొక్క ఉపయోగాలు, వాటి వల్ల కలిగేటువంటి వ్యాధులు, ఇలాంటి అంశాలను చూసుకోవాలి. సో ప్రత్యుత్పత్తి మరియు వృద్ధి, ఇక్కడ మొక్కలు మరియు జంతువుల్లో ప్రత్యుత్పత్తి, వీటి మీద. నెక్స్ట్ ఇంకోటి మన శరీరం, ఆరోగ్యం మరియు అనారోగ్యం. సో ఇక్కడ వచ్చేసరికి ఈ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, లేదంటే వైరస్ వలన కావచ్చు, వచ్చేటువంటి వివిధ రకాల క్రిముల వలన కలిగేటువంటి వ్యాధులు, వాటికి ఉపయోగించేటువంటి టీకాల మీద ఈ 8వ తరగతి నుంచి మనకి ప్రశ్నలు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఈ నేను నా బడి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోని తీసుకురావటం జరిగింది. ఇలాంటి అంశాల మీద మరికొన్ని వీడియోలు మీరు కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.